విద్యాసంస్థలకు పెండింగ్ లో ఉన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయట మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, నిరుద్యోగుల సమస్యలపై మండలిలో గొంతు విప్పుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అంజిరెడ్డి తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీంతో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు ఉన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ విషయంలో కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. అదేవిధంగా యూనివర్సిటీ వీసీల విషయంలో తీసుకుంటే వీసీలు ఇంతవరకు నియమించకపోవడం. అదేవిధంగా 70% నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. దాన్ని ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా విషయంలో మీరు చెప్పిన మాట 15% బడ్జెట్లో పెడతామని 8% కేవలం పెట్టి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఇమ్మీడియట్లీ దాన్ని పక్క ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో 15% పెడతా ఉన్నాం. 15% పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే డెమోక్రటిక్ ఏదైతే ఉందో వీళ్ళకు 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళను ఇమ్మీడియట్లీ ఏదైతే ఇచ్చిన కమిట్మెంట్ను దాన్ని ఫుల్ఫిల్ చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ తరఫు నుండి నేను మండలిలో గొంతుకనై వాళ్ళ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రశ్నలు వాళ్ళకు నిలదీస్తానని డిమాండ్ చేస్తూ